నమస్తే, వెల్కమ్ టు బీసీటీ న్యూస్ బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. టీడీపీ కార్యకర్తలే బలం, వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది. మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాలు పనులు తొందరగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ అన్నారు. జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఓడరేవు నుండి చిలకలూరిపేట NH 167A నిజాంపట్నం ఫిషింగ్ హార్బర్ ప్రాజెక్టు మరియు ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి NH అధికారులు, మత్స్యశాఖ అధికారులు, ఆర్డీఓలు, తహసీల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాల పనులు 167A తొందరగా పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఓడరేవు నుండి చిలకలూరిపేట జాతీయ రహదారి 167 నిర్మాణానికి 88.38 హెక్టార్ల భూమి సేకరించగా మిగిలిన 2 హెక్టార్లు త్వరగా సేకరించాలన్నారు. ఓడరేవు, చీరాల, కారంచెడు, పర్చూరు తహసీల్దార్లను ఆదేశించారు. నిజాంపట్నం ఫిషరీస్ హార్బర్ అభివృద్ధి ప్రాజెక్టు సెకండ్ ఫేజ్ 2 సంబంధించి చేపట్టిన పనులు 2026 మార్చి నాటికి పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇంటిగ్రేటెడ్ ఆక్వా ప్రాజెక్టు దిండి గ్రామం నిజాంపట్నం ప్రాజెక్టు పనులు వెంటనే పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టరేట్ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి జిల్లా కలెక్టర్ ఏఓ మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలే పార్టీకి బలం అన్న వారిని అన్ని విధాలా ఆదుకునేది టీడీపీ పార్టీ మాత్రమేనని తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు ఏపూరి భూపతిరావు అన్నారు. కర్లపాలెం పంచాయతీలోని టీడీపీ పార్టీ కార్యకర్త కనుమర్లపూడి అజయ్ కుమార్ ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించగా నామినీ అయిన వారి తల్లి పద్మావతికి 5 లక్షల రూపాయల చెక్కు అందించారు. ఈ సందర్భంగా టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏపూరి భూపతిరావు మాట్లాడారు. పార్టీకి వెన్నంటి ఉండి నడిచిన వారిని కష్టకాలంలో టీడీపీ పార్టీ ఆదుకుంటుందన్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి షేక్ బాజు, ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, కుమ్మరికుంట దాస్, బుల్లయ్య పిట్ల వసంతరెడ్డి, కట్ట సుజాత, బొద్దుకూరి విజయ తదితరులు పాల్గొన్నారు. కనమర్లపూడి పద్మావతి గారి కుమారుడు అజయ్ కుమార్ యాక్సిడెంట్లో చనిపోవడం చాలా బాధాకరం. పార్టీ కూడా తీరని లోటు. దీనికి సంబంధించి మన ఎమ్మెల్యే గారు కృషి చేసి ఆ కుటుంబానికి ఆదరణగా 5 లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ఉన్నారు. అందుకు ఎమ్మెల్యే గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ అజయ్ కుమార్ పార్టీకి ఎంతో సేవ చేశాడు. ఆ సేవను మర్చిపోం. తప్పకుండా పార్టీ గుర్తుపెట్టుకుంటుంది. పద్మావతి గారికి ఒకటే చెబుతున్నాం, అమ్మ మీరు తెలుగుదేశం పార్టీకి ఎప్పుడు రుణపడి ఉండాలి. మీరు తప్పకుండా ముందు దయచేసి మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిందిగా కోరుతున్నాం. అజయ్ కుమార్ గారు అంటే పద్మావతి గారి కుమారుడు అజయ్ కుమార్ గారు చిన్నబ్బాయి చనిపోవడం చాలా బాధాకరం. తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుడైన అజయ్ కుమార్ ఆయన పార్టీకి చేసిన సేవలు గుర్తుంచుకొని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నారా లోకేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన సభ్యత్వం మూలంగా ఈరోజు అజయ్ కుమార్ గారికి వాళ్ళ అమ్మగారు నామినీగా ఉండటం వల్ల వాళ్ళ అమ్మగారికి 5 లక్షల రూపాయలు చెక్కు వచ్చింది. ఆ చెక్కు వాళ్ళకి ఇవ్వడం జరిగింది. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీయే కాకుండా ఇలాంటి సభ్యత్వాలు చేసి పేద ప్రజలకు అండగా ఉండే పార్టీ ఏదైనా ఉందంటే అది తెలుగుదేశం పార్టీ. సభ్యత్వం మూలంగా ఈరోజు సభ్యత్వం చేసుకొని ఆ కుటుంబానికి ఆ భరోసా ఇచ్చిన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గారికి, అదేవిధంగా నారా లోకేష్ గారికి ప్రత్యేకంగా ఇక్కడ ఈ నియోజకవర్గంలో ప్రతి ఒక్కరూ సభ్యత్వం చేయించుకోండి, పార్టీకి విధేయులుగా ఉండండి అంటూ మా ఎమ్మెల్యే గారైన వేగేశ్వర నరేంద్రబాబు గారు చేసిన కృషి వలన ఈరోజు ఆపదలో ఉన్న ఆ కుటుంబానికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులుగా మేము ఆదుకోవడం జరిగింది. దీనికి తోడ్పడిన మా నాయకులు, లోకల్ నాయకులైన మండల పార్టీ అధ్యక్షుడు గారికి, జెడ్పీటీసీ గారికి, పిట్ల వసంతరెడ్డి గారికి, పఠాన్ గారికి, మాజీ సర్పంచ్ గారికి, మాజీ ఎంపీటీసీ గారికి, సొసైటీ చైర్మన్ గారికి అందరికీ ధన్యవాదాలు తెలుపుతూ కార్తీక పౌర్ణం పురస్కరించుకుని బాపట్ల భావన నారాయణ స్వామి దేవాలయంలో సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో వెన్నెలలో పాలుగాసి అమృతంతో సమానమైన ఆ పాలను ప్రసాదంగా పంపిణీ చేయడం జరిగింది. సామూహిక దీపోత్సవ హారతి కార్యక్రమాన్ని బాబు నాగేంద్ర పర్యవేక్షణలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా కన్వీనర్ బొలకాని విజయలక్ష్మి మాట్లాడారు. ఆరోగ్యానికి ఆదిదేవత అయిన చంద్రుని యొక్క కిరణాలు కార్తీక పౌర్ణమి రోజు కాగుతున్న పాల మీద పడినా ఆ పాలు ఔషధ గుణాలు కలిగి అమృతం అవుతుందని, ఆ వెన్నెల ఆరోగ్యదాయకమని, అందుకే వెన్నెల్లో పాలు కాసి ప్రసాదంగా ఇవ్వడం జరిగిందన్నారు. అదేవిధంగా సామూహిక హారతులు స్వామివారికి ఇవ్వడం వల్ల
మన దోషాలు తొలగి శుభాలు కలుగుతాయని తెలిపారు. స్వామివారి ఆలయంలో నగర సంకీర్తన కార్యక్రమం, సామూహిక హారతి కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో బాపు నాగేంద్ర, జిల్లా కన్వీనర్ సహా కన్వీనర్ రాయపూడి అంకమ్మ, జిల్లా మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి, జిల్లా ధర్మ ప్రచారక్ జంజనం హేమశంకర్రావు, జిల్లా సత్యనారాయణ అంకమ్మ, జిల్లా మహిళా కన్వీనర్ బొలగాని విజయలక్ష్మి, మోదుడుగు సూరిబాబు, కనకదుర్గా ప్రసాద్, ఆవుల వెంకటేశ్వర్లు, వేముల రోజారాణి, లక్ష్మీ, సుజాత, గౌరీ తదితరులు ఉన్నారు. కొద్దిపాటి వర్షం కురిసిన క్రీడా మైదానం చెరువును తలపిస్తుంది. దీంతో విద్యార్థులు ఆడుకునేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ దృశ్యం ఎక్కడో కాదు, బాపట్ల జిల్లా పిట్టలవానిపాలెం మండలం చందోలు గ్రామంలోని నీలి బంగారయ్య జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని క్రీడా మైదానం కొద్దిపాటి వర్షానికే చెరువును తలపిస్తుంది. క్రీడా మైదానంలో వర్షపు నీరు నిలిచి విద్యార్థులు ఆడుకునేందుకు ఆటంకం ఏర్పడింది. అంతేకాక అక్టోబర్ 27 నుండి 29 మధ్య కాలంలో ఎంత తుఫాను కారణంగా కురిసిన వర్షాలకు క్రీడా మైదానంలో వర్షపు నీరు నిలిచిపోయింది. ఆ నీటిని బయటకు పంపించేందుకు వీలు లేకుండా ఉందని అధికారులు చెబుతున్నారు. అయితే 10 రోజులుగా నిలిచిన వర్షపు నీరు దోమల ఉత్పత్తి కేంద్రాలుగా మారాయని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పాఠశాల ఆవరణంలోని 1982, 83, 10వ తరగతి బ్యాచ్ విద్యార్థులు ఆర్థిక సహకారంతో ఏర్పాటు చేసిన సైకిల్ స్టాండ్ సమీపంలోని చెట్టు కొమ్మ విరిగిపడి నేల కొరిగింది. దీంతో విద్యార్థుల సైకిల్ ఎండలోనే ఉంచాల్సి వస్తుంది. దీనికి తోడు ప్రధాన రహదారి నుండి పాఠశాలలోని తరగతి గదుల వరకు రోడ్డుపై వర్షపు నీరు నిలిచి బురదమయంగా మారింది. దీంతో విద్యార్థులు పాఠశాలకు వెళ్లేందుకు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయంపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి నీళ్లు బంగారు ఏ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల నెలకొని ఉన్న సమస్యలపై దృష్టి సారించి పరిష్కారం దిశగా చర్యలు చేపట్టాలని పాఠశాల విద్యార్థులు తల్లిదండ్రులు కోరుతున్నారు. కార్తీక దీపోత్సవం బాపట్ల మండలంలోని జమ్మలపాలెం గ్రామంలో గల శ్రీ సీతారామ కోదండ స్వామి ఆలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ప్రతిరోజు వాహన తనిఖీలు నిర్వహిస్తూనే ఉంటామని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ వాహనదారులకు సూచించారు. పిట్టలవానిపాలెం మండలం చందోలు శివారు రెడ్డిపాలెం టోల్గేట్ వద్ద స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని చందోలు ఎస్ఐ మర్రి వెంకట శివకుమార్ తెలిపారు. మైనర్లు వాహనాలు నడిపి ప్రమాదాలకు కారణమవుతున్నారని అన్నారు. బాపట్ల జిల్లా ఎస్పీ ఉమామహేశ్వరరావు ఆదేశాల మేరకు రెడ్డిపాలెం శివారు టోల్గేట్ వద్ద ప్రత్యేక డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపరాదని సూచించారు. సీట్ బెల్ట్ ధరించకుండా 4 చక్రాల వాహనం నడపరాదన్నారు. మద్యం సేవించి వాహనం నడపడం అత్యంత ప్రమాదకరమని అన్నారు. ఆయన వెంట ఏఎస్ఐ రామయ్య, పోలీసు సిబ్బంది ఉన్నారు. రోడ్డు ప్రమాదాలని అరికట్టే దానికోసం ఎక్కువ జరగకుండా ఉండేదాని కొరకు బాపట్ల జిల్లా ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకు అంతా జిల్లా మొత్తం స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతుంది. దానిలో భాగంగా వాహనదారులు ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్, డ్రైవింగ్ లైసెన్స్, బండి ఖాతాలు, ఇన్సూరెన్సు అన్ని పత్రాలు తీసుకొని హైవే మీద ప్రయాణం చేయగలను. లేని ఎడల స్పెషల్ డ్రైవ్లో భాగంగా హెల్మెట్, రాంగ్ పార్కింగ్, సెల్ ఫోన్ డ్రైవింగ్ వీటన్ని మీద స్పెషల్ డ్రైవ్ జరుగుతుంది. వీటికి కూడా ఎక్కువ మొత్తంలో అమౌంట్ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించుకొని అలాంటి తావు ఇవ్వకుండా ప్రతి ఒక్కరు కూడా అన్నీ తీసుకొని ప్రయాణం చేయవలసిందిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా మైనర్లకి మీ వాహనాలు ఇవ్వద్దు. పిల్లలకి ఎక్కువ తాగి డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి వాహనాలు నడిపిన డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా కేసులు కూడా పెడుతుంది, ఎక్కువ మొత్తం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు గమనించి మీరందరూ కూడా పోలీసు వారు సహకరిస్తారని కోరుకుంటున్నాం. బాపట్ల మండలంలోని కంకటపాలెం గ్రామంలో శ్రీ అయ్యప్ప సేవా సంఘం ఆధ్వర్యంలో అయ్యప్పలు, భవానీలు, శివమాల ధరించిన మాలధరణ స్వాములు కలిసి మహాపడిపూజ కార్యక్రమాన్ని అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ పడిపూజ కార్యక్రమానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాల్లోని అయ్యప్పలు, భవానీలు, శివస్వాములు పాల్గొన్నారు. కనక తప్పట్లతో, డప్పు వాయిద్యాలతో అంగరంగ వైభవంగా అయ్యప్ప స్వామి పడిపూజ కార్యక్రమం గ్రామస్తులు నిర్వహించారు. కార్తీక మాసంలో 41 రోజులు మండల దీక్ష తీసుకుని అయ్యప్ప స్వామి మాలధరణ చేసిన అయ్యప్ప భక్తులు నియమనిష్టలతో పూజలు చేసి 41వ రోజు ఇరుముడితో కేరళలోని అయ్యప్ప స్వామి సన్నిధానంలో ఇరుముడి చెల్లించుకుని దీక్షను పూర్తి చేస్తారని గురుస్వాములు పేర్కొన్నారు.
పిట్టలవానిపాలెం మండలం కాజీపాలెం గ్రామంలోని శ్రీ కాశీ విశ్వనాథ స్వామి దేవాలయంలో అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దేవాలయ ప్రాంగణంలో జ్వాలతోరణం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అయ్యప్ప భవాని దీక్షా పరులు, గ్రామ ప్రజలు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టరేట్ పరిసర ప్రాంతాల్లో అంతర్గత డ్రైన్లో రోడ్స్, ఏటీఎం, క్యాంటీన్ నిర్మాణం కొరకు జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్ స్థల పరిశీలన చేశారు. సత్వరంగా పనులు ప్రారంభించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా ఆయన ఆదేశించారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకూడదని పేర్కొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. జిల్లాలో జాతీయ రహదారుల నిర్మాణాన్ని తొందరగా పూర్తి చేయాలి. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్. టీడీపీ కార్యకర్తలే బలం, వారిని అన్ని విధాలా ఆదుకుంటుంది. మండల పార్టీ అధ్యక్షులు ఏపూరి భూపతిరావు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCT న్యూస్.